ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో సౌర పవన విద్యుత్తులను మరింత ప్రోత్సహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైనదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు సౌర పవన విద్యుత్తును మరింతగా తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఈరోజు జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఇంటి వద్దనే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి సహకారం అవసరమని, రాష్టంలోని వివిధ పట్టణాల్లో పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబరులోగా తొలగిస్తామన్నారు. నెల్లూరు, రాజమహేంద్రవరంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకువచ్చామని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. విజయవాడ ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయవాదులందరినీ ఒకచోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని, న్యాయ విచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఈ రోజు తొలి అడుగు పడిందని అన్నారు. న్యాయ వ్యవస్థల్లో మహిళలు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని చెప్పారు. పోలీసు, లాయర్ వృత్తిలోకి రావటం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నేరస్తులను పట్టుకోవడానికి సాంకేతికంగా మరింత పురోగమించాలని అన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందని హోంమంత్రి పేర్కొంటూ, మనకి తెలియకుండానే సైబర్ క్రైమ్ వాళ్ళలో చాలా మంది డాక్టర్లు, ఇంక్లూడింగ్ లాయర్లు, కొంతమంది పోలీసులు కూడా ఆ ట్రాప్ లో పడిన సందర్భం. టెక్నాలజీకి మనం అనుసంధానం అవ్వాలి. టెక్నాలజీకి ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ బయటకు తీసుకొచ్చి దానిలో కూడా లూప్ హోల్ ఎతికి ఈజీ మనీకి అలవాటు పడి చాలా మంది పిల్లల జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి వచ్చింది. మనం సాధారణంగా క్రైమ్ రేట్ చూసుకుంటే లాస్ట్ 7-8 months లో ఒరిజినల్ గా ఉన్న క్రైమ్ రేట్ 9% తగ్గింది. కానీ సైబర్ క్రైమ్ చూసుకుంటే సైబర్ క్రైమ్ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైనదని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనంతపురంలోని R&B వసతి గృహంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా కేంద్ర బడ్జెట్ను రూపొందించారని, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, MSME, మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతులు లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్ తయారు చేయడం జరిగిందని అన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేశారని, క్యాన్సర్ మందులపై GST తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 ల్యాబ్లను ఏర్పాటు చేయడం కీలకమైన అంశాలని మంత్రి పేర్కొంటూ, ఈ సంవత్సరం దాదాపు 50.5 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ అని ఏ కలనైతే మనం కంటున్నామో, రాబోయే 23 సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 1-2 స్థానాలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామో, ఆ కళ సాకారమయ్యే దిశగా దానికి పునాదులు వేస్తున్నట్టుగా వాళ్ళ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో ప్రధానంగా గ్రోత్ ఇంజన్లుగా ఉంటున్న సెక్టార్లను గుర్తించి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా నల్లగుట్టపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంకుడు గుంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షపు నీరు వృధాగా పోకుండా ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకిపోయేలా చేసేందుకు, తద్వారా భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కండి మినరల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దూబుగుంట గ్రామంలో 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వ్యర్థాలను శుభ్రపరిచే యంత్రాన్ని ప్రారంభించారు.
యంత్ర పనితీరును నిశితంగా పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా దూబగుంట గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని ఈరోజు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. కస్టమ్స్ కమిషనర్స్ ప్రివెంటివ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమర్థత, భద్రత, సంపదను అందించడంలో కస్టమ్స్ నిబద్దత అనే వార్షిక ఇతివృత్తానికి అనుగుణంగా ఆర్థిక భద్రతలో కస్టమ్స్ ప్రాముఖ్యత, అంతర్జాతీయంగా వాణిజ్యాన్ని సులభతరం చేసే విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వరీందర్ మెహతా, గౌరవ అతిథిగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ హాజరయ్యారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం జనవరి నెల వరకు విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ ద్వారా 11,480 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని అన్నారు. థాలసేమియా రోగుల చికిత్స కోసం 52 రక్తదాన శిబిరాలు నిర్వహించి 4,059 యూనిట్ల రక్తాన్ని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ వారు సేకరించారు. నీటిపారుదల విభాగంలో చేపట్టిన అత్యవసర పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయనున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం మొగల్తూరులో మురుగునీటి కాలువల్లో మట్టి తొలగింపు పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ విభాగంలో అత్యవసర పనుల కోసం 320 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఇరిగేషన్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులను భాగస్వామ్యుల్ని చేసేలా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిపామని మంత్రి పేర్కొంటూ, మరి ఇరిగేషన్కి సంబంధించి అత్యవసర పనుల కింద నిధులు మంజూరు చేసి ఈ మార్చి లోపుగా ఆ పనులు పూర్తి చేయాలనేటువంటి విధంగా స్పష్టంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు పూర్తి చేసి ఆ రైతులకి కొంతైనా ఊరట కల్పించాలనేటువంటి ఆలోచనతో ధాన్యం బకాయిలు ఆ 1,640 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం చెల్లించి ఆ రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నెలవారీ లక్ష్యాలతో ముందుకు వెళుతున్నామని, వచ్చే సీజన్ నాటికి లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్వతీపురం మండలం పెదబొండపల్లి, దెబ్బగుడి వలస గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య ఉపాధి హామీ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం, క్యాన్సర్ను జయిద్దాం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సోర్స్ రిసోర్స్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, భీమవరం పరిసర గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోయాయని, దీని కారణంగా గాలి, నీరు, భూమి అన్నీ కలుషితమై ప్రజలు, జంతువులు అనారోగ్యాల పాలు కావటం జరుగుతోందని చెప్పారు. స్వచ్ఛాంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాలను నూతనంగా నిర్మించిన కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆయన దృశ్య మాధ్యమం ద్వారా పోలవరం ప్రాజెక్టు R&R ప్యాకేజీకి సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం R&R ప్యాకేజీ అమలు చేయడం జరుగుతుందన్నారు. రంపచోడవరం డివిజన్లో 2, చింతూరు డివిజన్లో 4 R&R కాలనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో సౌర, పవన విద్యుత్తులను మరింతగా ప్రోత్సహించనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకమైనదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.